హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే చూద్దామండి. అదేంటంటే మనకు రేపటి నుంచి అందుబాటులో టెట్ నమూనా పరీక్షలు మనకు అక్టోబర్ 3 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి రేపు అనగా సెప్టెంబర్ 19 వచ్చేసి మనకు నమూనా పరీక్షను అయితే ఆన్లైన్లో ఉంచుతారండి. అంటే మనకు ఎవరికైనా ఆన్లైన్లో రాయడం ఫస్ట్ టైం అయితే వాళ్ళకు వచ్చేసి ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అనేటటువంటిది ఒక మార్క్ టెస్ట్ని అయితే మనకు వెబ్సైట్లో అయితే ఉంచుతారు. సో రేపటి నుంచి మనకు వెబ్సైట్లో అయితే మార్క్ టెస్ట్ ఉంటుందండి. అలాగే ఇంకా రాసినటువంటిది ఏంటంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసే అభ్యర్థులకు గురువారం నుంచి నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు మంగళవారం ఓ ప్రకటనలో అయితే తెలిపారు. ఈ నమూనా పరీక్ష ద్వారా ఆన్లైన్లో నిర్వహించే టెట్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది. సో ఎవరైతే మీకు ఫస్ట్ టైం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు వచ్చేసి మనకు ఎలా ఉంటుంది టెస్ట్ అనేసి మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అలాగే మనకు ఈ నెల 22 నుంచి అయితే టెట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి. చాలామంది వచ్చేసి ఇప్పటి వరకు టెట్ పోస్ట్ పోన్ అవుతుంది ఇలా ఎన్నో వచ్చాయి కదా. సో అలా ఏముండదండి. అక్టోబర్ 3 నుంచి మనకు పరీక్షలు రెగ్యులర్గా అయితే జరుగుతాయి. మనకు షెడ్యూల్ అయితే ఇచ్చారు కదా, ఆ విధంగా జరుగుతుంది. దానికి సంబంధించి మనకు రేపు మార్క్ టెస్ట్, అలాగే ఈ నెల 22వ తారీఖు నుంచి మనకు హాల్ టికెట్స్ కూడా వస్తాయండి. హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. షెడ్యూల్ ప్రకారమే మనకు అక్టోబర్ 3 నుంచి టెట్ అయితే నిర్వహిస్తారు. ఎవరైతే ఆన్లైన్ మార్క్ టెస్ట్ రాయాలనుకున్నారో వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకు వెబ్సైట్ ఇచ్చారండి. http://cse.apgovernment.in ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకు టెట్ నమూనా పరీక్షా పేపర్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరండి, ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ఎవరైతే మనకు నమూనా అంటే ఏంటి, మనకు ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మనం ఎలా ఆన్సర్ చేసి దాన్ని సేవ్ నెక్స్ట్ ఇలా ఉంటుంది కదా, ఎలా రాయాలి అనే వాటి ప్రాక్టీస్ కోసం అండి. సో ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో కంపల్సరీగా ఒకసారి అయితే మార్క్ టెస్ట్ని ఆన్లైన్లో అయితే రాయండి. సో అలాగే మనకు టెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మనం ప్రతిరోజు కూడా మోడల్ పేపర్స్, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. సో ఎవరైనా చదవడం అయిపోయి ప్రాక్టీస్ బిట్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్లో ఒకసారి సెర్చ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చండి. అలాగే మనకు ఇప్పుడు టైం వచ్చేసి ఓన్లీ ఒక 15 డేస్ మాత్రమే ఉందండి. 15 డేస్, ఈరోజు 18th కదా. సో 15 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదివినంత వరకు ఇప్పుడు ఏవైతే సబ్జెక్టులు కంప్లీట్ చేశారో అంతవరకు చాలు. ఒక 2 డేస్ మాత్రమే ఏమైనా కొత్తగా ఉంటే చదువుకోండి. మిగిలిన 13 డేస్ మాత్రము మీరు ఇప్పటి వరకు ఏమైతే చదివారో వాటిని 1కి 2 సార్లు రివైజ్ అయితే చేసుకోండి. మనము ఎంత చదివామన్నది కాదండి, మనము ఎంత చదివింది నేర్చుకున్నాము, ఎన్నిటికి ఆన్సర్ చేయగలుగుతున్నాము అనేదే ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటి వరకు ఒక 2 డేస్ అయితే తీసుకోండి. ఇంకా దానికంటే ఎక్కువ తీసుకుంటే మీకు వచ్చేసి ఇంకా ప్రతి ఒక్క మార్కు మిస్ చేసుకున్నట్లే. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎంత బాగా చదివినా ఈ 13-15 డేస్ ఇంకా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇప్పటి వరకు ఎంత అయితే చదివారో అంతవరకు చాలు, సరిపోతుంది. లేదు అనుకుంటే ఒక 2 డేస్ కొత్తవి అయితే రివిజన్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు మిగిలిన 13 డేస్లో మొత్తం ఫస్ట్గా నుంచి మీరు ఏమైతే ప్రిపేర్ అయ్యారో అవి 1కి 2 సార్లు రివిజన్ చేయడానికైతే టయాన్ని కేటాయించండి. ఎందుకంటే మీకు మనము చదివేసాము, ప్రతి ఒక్కటి 9th 10th అన్నీ చదివాము, కానీ ఇప్పుడు మళ్ళీ రివిజన్ అనేది లేకపోతే మనకు ఏమీ గుర్తుండవండి. మనం కరెక్ట్గా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ 1కి 2 సార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా చూడండి ఒకసారి. వాటిల్లో మనకు 10 నుంచి 20% బిట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. మనకు ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, ప్రీవియస్ పేపర్స్లో కంపల్సరీగా మనకు క్వశ్చన్స్ అనేటివి చాలా వరకు వస్తాయి. నెక్స్ట్ అలాగే ఆ టాపిక్స్లలోనే కవర్ చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ రివిజన్ అయితే చేసేసుకోండి. ప్రాక్టీస్ టెస్ట్లకు వచ్చేసి ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి, మా దగ్గర ప్రాక్టీస్ టెస్ట్లు లేవు అనుకున్న వాళ్ళు
మన ఛానల్లో ప్రాక్టీస్ టెస్ట్లు అలాగే ప్రీవియస్ పేపర్స్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్తో ఉన్నాయండి. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ప్రాక్టీస్ అయితే చేసుకోండి.